మీ జన్మ నక్షత్రం మీకు మీ జీవితంపై ఏ విధమైనటువంటి ప్రభావితం చూపిస్తుందో తెలుసా? మరి జన్మ నక్షత్రం అనగానే కేవలం జ్యోతిష్యం మాత్రమే కాదు. మనం మన కర్మలను అనుభవించేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? మనం మన యొక్క జీవితంలో, మన కెరీర్‌లో, మన నక్షత్ర పరంగా మనం ఏ విధంగా ఉండబోతున్నాం? డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా, ఆస్తి పరంగా, భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యతమైనటువంటి జీవితం పరంగా, అదేవిధంగా మనము ఎలాంటి బిజినెస్ కానీ, ఎలాంటి వ్యాపారం కానీ చేసుకుంటే బాగుంటుందో చెప్పేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి నక్షత్రం. మరి మీ నక్షత్రం ఏమిటి? తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. మరి నక్షత్రాలను బేస్ చేసుకొని ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది ఈ వీడియో. మరి మే ఎండింగ్ సుమారుగా జూన్ 1వ తారీఖు గురు మార్పు కూడా ఉంది. మరి దీనికి సంబంధించి మీ నక్షత్రాల ప్రకారంగా ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకోండి. ఆల్ ద బెస్ట్. హస్తా నక్షత్రం. హస్తా నక్షత్రానికి సంబంధించి మరి ఈరోజు వీరి గుణగణాలు కావచ్చును, వీరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. హస్తా నక్షత్రం వారు కొంతమేర చేతి నైపుణ్యం ఎక్కువగా ఉండేటువంటి వారు. మరి ఇట్టి హస్తా నక్షత్రం వారు సుమారుగా 2022 ఆగస్టు నుండి కొంత అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి పరిస్థితి ఉన్నది స్టిల్ ఈరోజు వరకు. అదేవిధంగా భార్యాభర్తలలో కొంత అనుమానాలు ఏర్పడేటువంటి పరిణామాలు మొదలయ్యాయి. గత కొంతకాలం నుంచి కాళ్ళ నొప్పులు అధికంగా విపరీతంగా ఉన్నవి ఈ యొక్క హస్తా నక్షత్రం వారికి. కొంత హస్తా నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో మరి బ్రేకప్స్ కావచ్చును, మ్యారిటికల్ లైఫ్లో ఒక పెద్ద ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలు, అదేవిధంగా మార్పులు చేర్పులు, ప్రదేశ మార్పులు, ఉద్యోగంలో మార్పులు చేర్పులు గత 2025 ఆగస్టు నుంచి అయితే అతి తీవ్రంగా ఉంది. 2025 ఆగస్టు నుండి అనారోగ్య సమస్యలు, ఈఎన్టీ ఇష్యూస్ రావడము, ముక్కు సంబంధిత, గొంతు సంబంధిత, శ్వాసకు సంబంధిత ఈఎన్టీ ఇష్యూస్ రావడాలు కావచ్చును, ఇలాంటివి. సో ఏదో ఒక రకంగా హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ రిలేటెడ్ అయ్యేటువంటి సందర్భాలు ఈ యొక్క హస్తా నక్షత్రం వారికి ఏర్పడే పరిస్థితులు ఉన్నవి, జరిగినవి, జరుగుతూ ఉన్నవి కూడా. బీ కేర్ఫుల్. మరి ఇదే తరుణంలో ప్రదేశ మార్పులు, విపరీతంగా మనపై నెగిటివ్ దృష్టి ఉంది అనేటువంటిది కానీ, లేదా నలుగురు చూపు మీపై ఉండేటువంటి పరిస్థితులు కానీ, ఇలాంటివి కొన్ని ఏర్పడుతూ ఉన్నవి. ఇట్లా ప్రదేశం మార్పు చెందాలి అనేటువంటి భావనలో ఉన్నారు. సో బీ కేర్ఫుల్. మరి ఇట్టి హస్తా నక్షత్రానికి చంద్రుడు అధిపతి. అదేవిధంగా సవిత అంటే మనకు సూర్యునికి సంబంధించినటువంటి స్వరూపము, ఇది ప్రత్యాధిపతి. సో నైపుణ్యము, చేతి పని, తెలివి వీరికి బాగా కలిసి వస్తుంది. హస్త అంటేనే మనకు చేయి గుర్తుగా చెప్తాం. సో చేతి పనుల్లో నైపుణ్యం, చక్కటి తెలివైనటువంటి ప్లానింగ్, పని పూర్తి చేసేటువంటి శక్తి వీరికి ఉంటుంది. ఇక ఫాస్ట్ లెర్నర్స్ కావచ్చును, అదేవిధంగా తెలివైనటువంటి నిర్ణయాలు, అదేవిధంగా అడ్జస్టబుల్ నేచర్, అడ్జస్ట్ చేసుకునేటువంటి నేచర్ అధికంగా ఉంటుంది. సో ప్రాక్టికల్ మైండ్ వీరిది. ఇక అదేవిధంగా వీరికి స్కిల్డ్ పీపుల్, హస్త వారికి మంచి తెలివైనటువంటి వారు, పని పూర్తి చేసే శక్తి, మంచి కమ్యూనికేషన్ కలిగినటువంటి వారు, ప్లానింగ్, మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి, కష్టపడే స్వభావం కూడా ఎక్కువగానే ఉంటుంది, ఏ ప్రాబ్లంనైనా కూడా సాల్వ్ చేసేటువంటి తెలివితేటలు ఉంటాయి. కొంత బలహీనతలు ఏమిటి అంటే ఎక్కువగా ఆలోచించడం, ఆందోళన, ఇతరులను కంట్రోల్ చేయాలనేటువంటి భావన, ఇదంతా మైనస్గా చెప్పబడుతూ ఉన్నది. మరి తల్లికి కానీ తండ్రికి కానీ కొంత అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి. బీ కేర్ఫుల్. మరి వీరికి కొంచెం ఐటీ, సాఫ్ట్వేర్, అకౌంటు, బ్యాంకింగు, డాక్టరు, మెడికల్, హ్యాండ్ క్రాఫ్ట్స్, డిజైను, టీచింగు, బిజినెస్, ఇవి బాగా సూట్ అయ్యేటువంటి బిజినెస్లు. కొంతమేర హస్తా నక్షత్రం వారు ఎక్కువగా సిఏ, చార్టెడ్ అకౌంట్ బాగా ఉంటుంది.
అదేవిధంగా లైక్ మనకేమిటి అంటే కొంచెము ఎక్కువగా మనీ మైండ్, అంటే అబ్బా దీనికి ఇంత డబ్బు ఖర్చు అవుతుందా, దానికి అంత డబ్బు ఖర్చు అవుతుందా, ఇలాంటిది. అంటే మళ్ళీ మీ లగ్నం చేంజ్ ఉంటే మళ్ళీ మీ వ్యక్తిత్వం చేంజ్ అవుతుంది. మీ లగ్నాలు కనుక మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో కొంచెం ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే, అంటే ఆ లగ్నాలు చేంజ్ ఉన్నా కూడా ఇప్పుడు మనం చెప్పే స్వభావం సగం వరకే ఉంటుంది. మిగిలిన సగం మీ జన్మజాతకాన్ని బట్టి చెక్ చేసుకోవాలి. గ్రహస్థితి ఇప్పుడు మాత్రం బాగాలేదు. వ్యాపారంలో ఎక్సలెంట్గా ఉంది. వ్యాపారంలో మీరు ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఇది సరైన సమయము అని చెప్పి భావించుకోండి. హస్త నక్షత్రం వారు అదే వ్యాపారం కానీ, ఏదైనా గృహ నిర్మాణం కానీ, వివాహం కానీ, సంతానం కానీ, తండ్రి లేని సంబంధాలు అధికంగా వస్తాయి కానీ సెట్ కావు. ఆల్మోస్ట్ ఏదన్నా ఒక్కటి సెట్ కావచ్చును. అంత వివాహ ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయారు. ఉద్యోగ అవకాశాలు చేసి చేసి అలసిపోయారు. మీరు ఎంత వర్క్ చేసినా కూడా మీకు సరైనటువంటి న్యాయం జరగటం లేదు గత కొంతకాలం నుండి కూడా, అది మీకు తెలుసు. సో వ్యక్తిగత జాతకాన్ని తప్పకుండా చెక్ చేసుకోండి. నేను గనక మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసిన ఎడల మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు నేను చూపిస్తాను వితిన్ 41 డేస్లో. స్థిర ఆదాయం, సేవింగ్స్ బాగా చేస్తారు. మధ్య వయసు తర్వాత సంపాదన మొదలవుతుంది. కుటుంబం పట్ల ప్రేమ అధికంగా ఉంటుంది. మ్యారేజ్ లైఫ్ స్థిరంగా ఉంటుంది. మంచి జీవిత భాగస్వామి వీరికి లభిస్తుంది. సో సర్వీస్ సిస్టమ్ కావచ్చును, జీర్ణ సమస్యలు కావచ్చును, ఒత్తిడి అనేటువంటిది వీరికి కొంచెం అనారోగ్య సమస్యలు ఉంటాయి. మొత్తం మీద స్కిల్స్ బలంగా ఉంటాయి. స్థిర కెరీర్, మంచి జీవితం అనేటువంటిది హస్త నక్షత్రం వారు అనుభవిస్తారని చెప్పడం జరుగుతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో మనకు యోగకారకుడు, బాధకారకుని యొక్క దశలు వస్తే అంతే సంగతి. కనుక అవి మనం 1కి 2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితం మీ సొంతం. వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఉంటుంది. ఆల్ ద బెస్ట్.